లైన్ ఆఫ్ కంట్రోల్ ను లైన్ ఆఫ్ టెన్షన్ గా మార్చేస్తున్నాయి పాకిస్తాన్ బలగాలు. సరిహద్దుల్లో ప్రశాంత వాతావరణం అన్నదే లేక చాలా రోజులైపోయింది. బీఎస్ఎఫ్ పోస్టులోనే లక్ష్యంగా చేసుకుని పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడుతున్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో విద్యా సంస్థలను టార్గెట్ చేసుకున్నారు ఆందోళనకారులు. వరుసగా పాఠశాలలను తగలబెడుతున్నారు. భారత్ వైపు నుంచి ఎలాంటి కవ్వింపులు లేవు. ఉద్రిక్త వాతావరణం కూడా మన సైన్యం సృష్టించడం లేదు. అయినా పాకిస్తాన్ రెచ్చిపోతూనే ఉంది. రెండు దేశాల మధ్య ఉన్న ఇంటర్నేషనల్ బోర్డులో టెన్షన్ సృష్టిస్తోంది. సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత ఒక్కరోజు కూడా వెనక్కి తగ్గకుండా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూనే ఉన్నారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు చెందిన పోస్టులను ఎక్కువగా టార్గెట్ చేస్తూ కాల్పులకు తెగబడుతున్నారు. ఆర్ఎస్పురా సెక్టార్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఆటోమేటిక్ వెపన్స్, వాటర్ షెల్స్ తో దాడులు చేస్తున్నారు. జమ్మూ, సాంబా, కథువా జిల్లాల్లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. బీఎస్ఎఫ్ జవాన్లు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు పాక్కు ధీటైన సమాధానం చెప్తున్నారు. దాడుల్ని తిప్పికొడుతున్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో వేర్పాటువాదుల విధ్వంసం మళ్లీ మొదలైంది. విద్యా సంస్థల్ని టార్గెట్ గా చేసుకుని చెలరేగిపోతున్నారు. అనంతనాగ్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలకు నిప్పు పెట్టారు. 24 గంటల వ్యవధిలో 3 స్కూల్స్ ను తగలబెట్టారు. జవహర్ నవోదయ విద్యా కేంద్రానికి కూడా ఆందోళనకారులు నిప్పు పెట్టారు.